నా సెన్సిటివ్ టాపిక్ వచ్చింది. విష్ణుప్రియ నబీల్ మీద చిన్న అలిగేషన్ చేసింది. బిగ్ బాస్ 8 ఎపిసోడ్ 18. నిన్న ఎపిసోడ్లో నాకు హైలైట్ పాయింట్స్ పెద్దగా ఏం అనిపించలేదు. ఒకటే హైలైట్ పాయింట్ ఉంది. అది ప్రభావతి 2.0 ఎక్స్ కోసం ఆడారు కదా, ఆ టాస్క్ ఒకటే కొద్దిగా హైలైట్ అనిపించింది. కానీ కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడాలి నిన్న ఎపిసోడ్లో. అవేంటంటే, ఫస్ట్ నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు థర్డ్ ఛాలెంజ్ ఏమైతే చేశారో బోర కొట్టు రేషన్ పట్టు, అదే టాపిక్ మీద కొంతసేపు డిస్కషన్ అయ్యాయి వాళ్ళ టీమ్స్ వీళ్ళ టీమ్స్ మధ్య. అందులో నిఖిల్ అండ్ యష్మికి కొద్దిగా ట్రిగర్ అయ్యాయి. ఏంటంటే, యష్మి అరుస్తూ ఉంది, దానికి నిఖిల్కి నచ్చలేదు, అరవద్దు అన్నాడు. ఎందుకంటే అక్కడ నిఖిల్ పాయింట్స్ మాట్లాడుతున్నాడు మనీతోటి, యష్మి ఏంటంటే అలా అరుస్తూనే ఉంటుంది. సో అక్కడ కొద్దిగా ఇరిటేట్ అయ్యి అరవద్దు అన్నాడు. దానికి కొద్దిగా ఫైర్ అయ్యారన్నమాట ఇద్దరి మధ్య. నెక్స్ట్ అబ్బాయి ఒక మాట అన్నాడు వాళ్ళ టీమ్స్ తోటి, ఏమనంటే బిగ్ బాస్ నుంచి క్లారిటీ వచ్చినంత వరకు నేను ఏ పని చేయను, ఏ పనులు చేయొద్దు, నేను గేమ్ కూడా ఆడను, అవసరమైతే బయటకు కూడా వెళ్ళిపోతాను అనేసి అన్నాడు అబ్బాయి. దాన్ని ప్రేరణ సీరియస్గా తీసుకుంది. ఇదే టాపిక్ పట్టుకొని నేను దోశ వేయను అనేసి అన్నది విష్ణుప్రియకి. సో అక్కడ వాళ్ళకి మధ్య అది గొడవ అయింది. అనవసరంగా సీరియస్గా తీసుకుందని నేను అనుకుంటున్నా ప్రేరణ. ఎందుకంటే అది అబ్బాయికి చెప్పిన అబ్బాయి కూడా ఒక 2 దోశలు వేసి ఇచ్చి అంటాడు నార్మల్గా. దాన్ని ప్రేరణ కొంచెం సీరియస్గా తీసుకుని నేను వేయను అన్నట్టు చేసి లాస్ట్కి వేసి ఇచ్చింది. కానీ ఆవిడ వేసే విధానం విష్ణుప్రియకి నచ్చలేదంట. ఖచ్చితంగా ఫుడ్ విషయంలో కొంచెం హర్ట్ అవుతారు అలాంటి ఏమైనా చేస్తే. అది ప్రేరణ ఇలాంటివే కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. వీళ్ళ ఎక్కడ సీరియస్గా ఉండాలి, ఎక్కడ లైట్ తీసుకుని అనేది తెలుసుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య మనీ అనవసరంగా ఇరుక్కున్నాడు. లాస్ట్కి ప్రేరణ మనీ మీదే రబ్ చేసింది. నీ వల్లే అంత అయింది అన్నట్టు. అక్కడ మనీ వల్ల ఏం అవ్వలేదు, వీళ్ళిద్దరు మాట్లాడుకోకపోవడం వల్ల, మనీ మధ్యలో ఉండడం వల్ల మనీ మీదకి వచ్చింది అనమాట ఆ టాపిక్ మొత్తానికి. నెక్స్ట్ ఆ టాపిక్ అక్కడతో క్లియర్ అవుట్ అయిపోయింది. ప్రేరణ వెళ్ళి ఫుడ్ ఇచ్చేసింది, విష్ణుప్రియకి తినిపించింది, ఓకే అన్నారు. కానీ మనీని మళ్ళీ రెచ్చగొట్టింది ప్రేరణ. మనీ వచ్చి దానికి విష్ణుప్రియని అడిగితే, నీదేం లేదు, నువ్వేం వరి అయిపోకని మొత్తానికి మనీ ఎరపపోయాడు అనమాట అక్కడ. ప్రభావతి 2.0 గేమ్, ప్రభావతి 2.0 ఎక్స్ కోసం ఆడిన గేమ్ చాలా అంటే చాలా వైలెంట్గా ఆడారు. ఒక పక్క నబీల్, ఒక పక్క పృథ్వీరాజ్, అభయ్, నిఖిల్ చాలా అంటే చాలా వైలెంట్గా ఆడుకున్నారు. గర్ల్స్ కూడా అంతే స్పోర్టివ్తో ఆడారు. నా సెన్సిటివ్ టాపిక్ వచ్చింది. విష్ణుప్రియ నబీల్ మీద చిన్న అలిగేషన్ చేసింది. ఏంటంటే అందరూ స్పోర్టివ్గా ఆడుతున్నారు గర్ల్స్ అందరూ. యష్మి అయితే చెప్పవసరం లేదు, చాలా స్పోర్టివ్గా ఆడుతుంది, ఏం పట్టించుకోవట్లేదు, గేమ్లో ఆడుతుంది. అదే స్పోర్టివ్నెస్ కూడా విష్ణుప్రియ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ చాలా కెమెరాస్ ఉన్నాయి. అలాంటి కెమెరాస్ ఉన్నప్పుడు ఎవడు కావాలని ఏం చేయడు. అలాంటి టైంలో ఆ బిగ్ బాస్లో అన్ని కెమెరాస్ మధ్య ఎవరు కావాలని చేయరు. ఖచ్చితంగా హ్యాండ్స్ అనేవి తగులుతాయి. ఎందుకంటే అది గేమ్ అన్నప్పుడు చాలా జరుగుతాయి. అవన్నీ స్పోర్టివ్గా తీసుకోవాలి, ఎవరు కావాలని చేయరు. కాబట్టి అదేంటంటే కొద్దిగా పర్సనల్గా వెళ్ళి మాట్లాడడం మంచిది. అలాంటివన్నీ అందరి ముందు మాట్లాడితే అనవసరంగా వాళ్ళు బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతారు. అది విష్ణుప్రియ అర్థం చేసుకోవాలి. యష్మి కూడా తీసుకుంటుంది కదా, నాకు చాలా తగులుతుంది, నేను గేమ్స్ ఆడుతున్నాను కదా, మీరు ఆడండి, ఇంకా గట్టిగా ఆడండి, లేదంటే గేమ్ ఆడడం మానేయండి అన్నది కదా. అలాగే ఉండాలి స్పోర్టివ్నెస్తో. నేను చూసిన విధానంలో నాకు అనిపించింది నేను చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.